హాయ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కో సబ్జెక్ట్ అంటే చాలా భయంగా ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, మరికొందరికి ఇంగ్లీష్ అంటే భయం, అలాగే మరికొందరికి కెమిస్ట్రీ అంటే భయంగా ఉంటుంది. చాలా తక్కువ మందికి ఫిజిక్స్ అంటే భయం ఉంటుంది. నన్ను అడిగితే ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మ్యాథ్స్ అంటే చాలామందికి భయంగా ఉంటుంది. కానీ మ్యాథ్స్ యొక్క ఫార్ములాస్ అలాగే మ్యాథ్స్ యొక్క సింప్లిఫికేషన్ తెలిసిందంటే మ్యాథ్స్ని మనం ఈజీ పజిల్స్లా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఫిజిక్స్లో కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలిసిందంటే ఇంకా ఫిజిక్స్తో మనం తెలుసు కదా, గేమ్స్ ఆడుకోవచ్చు. ఫిజిక్స్లో ఉన్న కొన్ని వర్డ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన విదేశాల్లో తిరుగుతూ అన్నీ తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ కావాలి. కానీ ప్రపంచాన్నే సైన్స్ ద్వారా చదవాలంటే ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ బీటెక్ చేస్తున్నా లేదా బీటెక్ చేయాలనుకుంటున్నా ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ బీటెక్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని కూడా ఈ ఫిజిక్స్ హ్యాండిల్ చేస్తుంది, ఒక 2-3 సబ్జెక్ట్స్ తప్ప. మనం ఈ ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫిజిక్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఎలా ఏర్పడింది, ఆకాశం ఎందుకు నీలంగా ఉంది, అలాగే కార్, బైక్ ఎలా పనిచేస్తాయి, ఒక బిల్డింగ్ని ఎలా కడుతున్నారు, మన మొబైల్స్ ఎలా పనిచేస్తున్నాయి, మనం యూజ్ చేస్తున్న కరెంట్ ఎలా వస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫిజిక్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలం. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలను యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అంటే లెంత్, టైం, మాస్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ ఛార్జ్, వెలాసిటీ, యాక్సెలరేషన్, ఫోర్స్, ఎనర్జీ, పవర్, ఇలా చాలా పదాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్ యొక్క లాంగ్వేజ్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మీద పూర్తి అవగాహన వచ్చిందంటే ఫిజిక్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మారుతుంది. వీలైతే ఫిజికల్ క్వాంటిటీస్ మీద ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్, మాస్, డెన్సిటీ, వెయిట్, ఈ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. యూనిట్స్ వల్ల యూజ్ అంటే చూద్దాం. మనం ఒక ఫిజికల్ క్వాంటిటీ కోసం చెప్తున్నామంటే ఖచ్చితంగా యూనిట్స్ని పెట్టి చెప్పాలి. అప్పుడే మనం దేనికోసం మాట్లాడుతున్నామో ఎదుటి వాళ్ళకి కన్వే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిరాణా షాప్కి వెళ్ళి 50 గ్రాములు పంచదార ఇవ్వమని అడిగితే వాళ్ళు ప్యాక్ చేసి మనకి ఇస్తారు. అంతేకాని ఒక 50 పంచదార ఇవ్వండి అని చెప్పామంటే వాళ్ళకి అర్థం కాదు. మనం 50 కేజీలు పంచదార అడుగుతున్నామా, లేక 50 గ్రాములు పంచదార అడుగుతున్నామా, లేక 50 రూపాయలు పంచదార అడుగుతున్నామా, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఉన్న లైన్ పొడవు ఎంత అని అడిగితే 50 అని చెప్పారనుకో, నాకు అర్థం కాదు. ఎందుకంటే 50 మిల్లీమీటర్లు చెప్పారా, లేక 50 సెంటీమీటర్లు చెప్పారా, లేక 50 మీటర్లు చెప్పారా, ఏం చెప్పారో నాకు అర్థం కాదు. మరొకటి చూద్దాం. 2 విలేజ్లు ఉన్నాయి. ఈ విలేజ్ నుండి ఈ విలేజ్కి ఎంతసేపట్లో వెళ్ళగలను అని అడిగితే 10 వెళ్ళిపోతారని చెప్పారు. 10 అంటే ఏంటి? 10 సెకండ్స్లో వెళ్ళిపోతానా, లేక 10 నిమిషాల్లో వెళ్ళిపోతానా, లేక 10 గంటల్లో వెళ్ళిపోతానా, ఏం చెప్పారు? సో ఇక్కడ మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని న్యూమరికల్లో చెప్తున్నామంటే దానికంటూ ఒక యూనిట్స్ ఉండాలి. అప్పుడే మనం చెప్పే నెంబర్కి ఒక వాల్యూ వస్తుంది. లేదంటే అదొక నెంబర్లానే ఉంటుంది. ఇలా ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఏదో ఒక యూనిట్ ఉంటుంది. ఇది యూనిట్స్ వల్ల ఉపయోగం. సరే, ఇక్కడ ఒకటి చెప్పాలి. ఈ వీడియోలో స్కేలర్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ వీటి కోసం మాట్లాడను. ఎందుకంటే దానికోసం బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు. వాటి కోసం ఈ వీడియోలో చెప్పానంటే చాలా పెద్ద టాపిక్ అయిపోద్ది. సగం సగం చెప్పానంటే మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని స్కేలర్ క్వాంటిటీ గురించి అలాగే వెక్టర్ క్వాంటిటీ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడను. వీలైతే ఒక వీడియో చేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, డిస్టెన్స్ అలాగే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో చూద్దాం. నేను చెప్పే ముందు మీరు ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి థింక్ చేయండి. సరే, మీకు ఇక్కడ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 పాయింట్స్ మధ్య ఒక గీత గీయమని చెప్పాను. ఆ గీత ఎలా ఉండాలంటే ఈ 2 పాయింట్స్ మధ్య అదే అతి చిన్న గీత అవ్వాలి. దానికంటే చిన్న గీతని ఇంకా గీయలేం, అనేంతలా గీయాలి. ఇప్పుడు నేను 2 గీతలు గీశాను. వీటిలో చిన్న గీత ఇది. దీనికంటే చిన్న గీతని అసలు గీయలేం. సరే, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక 2 పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. అలాగే షార్టెస్ట్ పాత్ కాకుండా ఉండే మరొక పాత్ని డిస్టెన్స్ అంటాం. అంటే 2 పాయింట్స్ మధ్య ఉన్న స్మాలెస్ట్ వేని డిస్ప్లేస్మెంట్ అంటాం. స్మాలెస్ట్ వే కంటే 1 ఇంచ్ ఎక్కువ ఉన్న దాన్ని డిస్టెన్స్ అంటాం. ఇక్కడ కొన్ని లైన్స్ ఉన్నాయి. వీటిలో డిస్ప్లేస్మెంట్ ఒకటే ఉంది, డిస్టెన్స్లు మాత్రం 3 ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, 2 పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ పాత్ కంటే 1 మిల్లీమీటర్ ఎక్కువ ఉన్న దాన్ని డిస్టెన్స్ అంటాం. ఈ డిస్టెన్స్కి అలాగే డిస్ప్లేస్మెంట్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. అంటే
మిల్లీమీటర్స్ ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి, మీటర్స్ ఉంటాయి, కిలోమీటర్స్ ఉంటాయి. ఎక్కువగా మనం మీటర్స్లో ఇండికేట్ చేస్తాం. సరే, ఇప్పుడు స్పీడ్ అలాగే వెలాసిటీ వీటి కోసం డిస్కస్ చేద్దాం. మన ముందు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. అలాగే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా రేస్లో ఉన్నారు. వాళ్ళకున్నది 60 సెకండ్ల టైం మాత్రమే. ఎవరైతే ఈ ఎండింగ్ పాయింట్కి ముందుగా వస్తారో వాళ్ళే గెలిచినట్టు. అయితే రేస్ మొదలైంది. ఈ రేస్లో ఏ పాయింట్ వాడు ముందుగా ఎండింగ్ పాయింట్కి రీచ్ అయ్యాడు. బి పాయింట్ వాడు 60 సెకండ్స్లో రాలేకపోయాడు. ఆ టైంలో మనం ఏమంటాం? ఏ పాయింట్ వాడు స్పీడ్గా పరిగెత్తాడని చెప్తాం. ఇక్కడ స్పీడ్ అని చెప్పాం. స్పీడ్గా పరిగెత్తాడు అని ఎలా చెప్పాం? ఎలా అంటే తక్కువ టైంలోనే తనకిచ్చిన డిస్టెన్స్ మొత్తాన్ని కవర్ చేశాడు కాబట్టి. బి పాయింట్ వాడికి అదే డిస్టెన్స్ని కవర్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం కావాల్సి వచ్చింది. దీన్నే మ్యాథమెటికల్గా చెప్పాలంటే డిస్టెన్స్ బై టైం అంటాం. అంటే ఇంత టైంలో ఇంత డిస్టెన్స్ని కవర్ చేసామని. దీన్నే మనం స్పీడ్ అంటాం. ఇక్కడ ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని స్పీడ్ యొక్క యూనిట్స్ని తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ యొక్క యూనిట్స్ మీటర్స్, కిలోమీటర్స్ ఇలా ఉంటాయి. మనం మీటర్స్ అని వేద్దాం. అలాగే టైం యొక్క యూనిట్స్ సెకండ్స్, మినిట్స్ అలాగే హవర్స్ ఉంటాయి. మనం సెకండ్స్ అని వేద్దాం. అంటే స్పీడ్ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సరే, మరి వెలాసిటీ అంటే? స్పీడ్ని మనం డిస్టెన్స్ బై టైం అని చెప్పాం. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ మధ్యలో కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి. అయితే ఏ పాయింట్ నుండి బి పాయింట్కి 2 పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి. అందులో ఒక పైప్ ఏ పాయింట్ నుండి బి పాయింట్కి డైరెక్ట్గా ఉంది. మరొక పైప్ ఏమో పల్లెటూర్లన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఉంది. ఈ ఆరెంజ్ పైప్లో ఆయిల్ ఫ్లో అవుతూ ఉంది. అలాగే బ్లూ పైప్లో వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఏమంటామంటే వాటర్ అనేది కొంత స్పీడ్తో ఫ్లో అవుతుందని చెప్తాం. కానీ ఆయిల్ విషయంలో మాత్రం అలా చెప్పాం. ఆయిల్ అనేది కొంత వెలాసిటీతో ఫ్లో అవుతుందని చెప్తాం. ఎందుకంటే ఆయిల్ అనేది డిస్ప్లేస్మెంట్ని కవర్ చేస్తూ వెళ్తుంది. కానీ వాటర్ మాత్రం డిస్టెన్స్ని కవర్ చేస్తూ ఫ్లో అవుతుంది. ఇక్కడ వెలాసిటీకి స్పీడ్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఎందుకంటే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి సేమ్ యూనిట్స్ కాబట్టి. స్పీడ్ గురించి వెలాసిటీ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఒక లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు యాక్సిలరేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం చదువుకున్న బుక్స్లో యాక్సిలరేషన్ గురించి ఒక డెఫినేషన్ ఉంటుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ ఏ యాక్సిలరేషన్ అని ఉంటుంది. అసలు దీని మీనింగ్ ఏంటి? ఏంటంటే టైంతో కంపేర్ చేస్తే వెలాసిటీ అనేది చేంజ్ అవ్వాలి. అది ఎలా చేంజ్ అయినా పర్లేదు, కానీ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే దాన్నే మనం యాక్సిలరేషన్ అంటాం. సరే, ఇక్కడ వెలాసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది? వెలాసిటీ 3 విధాలుగా చేంజ్ అవుతుంది. అవేంటో చూద్దాం. మనం బైక్ పైన ఏ పాయింట్ దగ్గర ఉన్నామనుకుందాం. ఏ పాయింట్ నుండి సి పాయింట్కి వెళ్తున్నాం. ఈ పాత్ మొత్తాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎందుకంటే ఏ పాయింట్ నుండి సి పాయింట్కి మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్ ఇదే కాబట్టి. మనం ఏ పాయింట్ నుండి బి పాయింట్కి 20 km/h వేగంతో వెళ్తున్నాం. మనం బి పాయింట్కి రీచ్ అవ్వగానే 30 km/h వేగంతో మనం బి పాయింట్ నుండి సి పాయింట్కి వెళ్ళాం. ఇక్కడ ఏ పాయింట్ నుండి బి పాయింట్కి మధ్య ఉన్న వెలాసిటీ 20 km/h. అలాగే బి పాయింట్ నుండి సి పాయింట్కి మధ్య ఉన్న వెలాసిటీ 30 km/h. ఇక్కడ వెలాసిటీ అనేది 20 నుండి 30కి చేంజ్ అయింది. సో ఇక్కడ వెలాసిటీ అనేది తక్కువ నుండి ఎక్కువకి చేంజ్ అయింది. ఇలా వెలాసిటీ అనేది పెరిగితే దాన్నే మనం యాక్సిలరేషన్ అంటాం. సరే, ఇప్పుడు సెకండ్ టైప్ చూద్దాం. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఏ పాయింట్ నుండి బి పాయింట్కి మధ్య ఉన్నది డిస్ప్లేస్మెంట్. అలాగే బి పాయింట్ నుండి సి పాయింట్కి మధ్య ఉన్నది డిస్ప్లేస్మెంట్. కానీ ఏ పాయింట్ నుండి సి పాయింట్కి మధ్య ఉన్నది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఇలా ఉండాలి. ఇది ఏ పాయింట్ నుండి సి పాయింట్కి ఉన్న లాంగెస్ట్ వే కాబట్టి దీన్ని డిస్టెన్స్ అంటాం. సరే, మనం ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బి పాయింట్కి వెళ్తున్నాం. అంటే కొంత వెలాసిటీతో వెళ్తున్నాం. బి పాయింట్కి రీచ్ అవగానే మనం రైట్ సైడ్ టర్న్ అయ్యి సి పాయింట్ వైపు వెళ్ళాలి. ఇక్కడ బాగా గమనించండి, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక స్ట్రైట్ పాత్ మాత్రమే. అంటే ఒక స్ట్రైట్ లైన్. మనం ఎప్పుడైతే మన యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తామో అప్పుడే డిస్ప్లేస్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయిందంటే వెలాసిటీ కూడా చేంజ్ అయినట్టు. సో ఇలాంటి కండిషన్లో కూడా మోషన్లో ఉన్న బాడీ యాక్సిలరేట్ అయిందని చెప్తాం. అంటే ఇలా డైరెక్షన్ చేంజ్ అయినా దాన్ని యాక్సిలరేషన్ అంటాం. సరే, ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం. ఇక్కడ మనం ఏ పాయింట్ దగ్గర నుండి బి పాయింట్కి 30 km/h వేగంతో వెళ్తున్నాం. బి పాయింట్కి రీచ్ అవగానే 20 km/h వేగంతో సి పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఏ పాయింట్ నుండి బి పాయింట్కి మధ్య ఉన్న వెలాసిటీ 30 km/h. బి పాయింట్ నుండి సి పాయింట్కి మధ్య ఉన్న వెలాసిటీ
20 km/h. ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువ నుండి తక్కువకు చేంజ్ అయింది. ఇలా వెలాసిటీ అనేది ఎక్కువ నుండి తక్కువకు చేంజ్ అయితే దాన్ని మనం యాక్సలరేషన్కి ఆపోజిట్ అని చెప్తాం. మనం ఫస్ట్ టైం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో వెలాసిటీ తక్కువ నుండి ఎక్కువకు చేంజ్ అయింది కాబట్టి దాన్ని మనం యాక్సలరేషన్ అన్నాం. కానీ ఈ ఎగ్జాంపుల్లో మాత్రం వెలాసిటీ ఎక్కువ నుండి తక్కువకు చేంజ్ అయింది, అంటే యాక్సలరేషన్కి ఆపోజిట్గా అయింది. దీన్నే మనం డిసెలరేషన్ అంటాం. సరే, ఇక్కడ యాక్సలరేషన్ అంటే టైంతో కంపేర్ చేస్తే వెలాసిటీ అనేది చేంజ్ అవ్వాలి. దీన్నే మనం యాక్సలరేషన్ అని చెప్తాం. దీనికి ఫార్ములా చెప్పాలంటే ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ బై టైం అని చెప్తాం. ఇనిషియల్ వెలాసిటీ నుండి ఫైనల్ వెలాసిటీని మైనస్ చేస్తేనే కదా వెలాసిటీ అనేది ఎంత చేంజ్ అయింది అని తెలుస్తుంది. అంటే ఇంత టైంలో ఇంత వెలాసిటీ చేంజ్ అయిందని. సరే, ఇప్పుడు మాస్, డెన్సిటీ అలాగే వెయిట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. మాస్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఉంది అని చెప్పేదాన్ని మాస్ అంటాం. ఈ భూమిపై ఉన్న ప్రతి ఆబ్జెక్ట్లో కూడా యాటమ్స్ ఉంటాయి, అంటే అణువులు. మనం చూస్తున్న ప్రతి ఆబ్జెక్ట్లో కూడా యాటమ్స్ ఉంటాయి. మన కంటికి కనిపించిన గాలిలో కూడా యాటమ్స్ ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న యాటమ్స్ అన్నిటిని కలిపి మ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాటిల్ నిండా వాటర్ ఉందనుకుందాం. అంటే ఆ బాటిల్ నిండా హైడ్రోజన్ ఆటమ్స్ అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ అన్నిటిని కలిపి మ్యాటర్ అంటాం. ఆ వాటర్ బాటిల్లో ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఉంది అని చెప్పేదాన్నే మాస్ అంటాం. ఈ మాస్కి యూనిట్స్ గ్రామ్స్, కిలోగ్రామ్స్ ఇలా ఉంటాయి. ఈ మాస్ అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ యొక్క మాస్ 6 kg అనుకుందాం. మనం ఒకవేళ చంద్రుడిపైకి వెళ్ళినా మన బాడీ యొక్క మాస్ అనేది 6 kg మాత్రమే ఉంటుంది. అలాగే స్పేస్లో ఉన్న 6 kg మాత్రమే ఉంటుంది. సరే, మరి వెయిట్ అంటే ఏంటి? ఏదైనా ఒక మాస్ ఉన్న ఆబ్జెక్ట్ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అయితే దాన్ని మనం వెయిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ యొక్క మాస్ 6 kg అనుకుందాం. మనం భూమిపై ఉన్నాం, అంటే మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అలా మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ పడినప్పుడు మన బాడీ యొక్క మాస్ అనేది వెయిట్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని మ్యాథమెటికల్గా చెప్పాలంటే మాస్ ఇంటూ గ్రావిటీ అంటాం. ఇక్కడ మాస్ యొక్క యూనిట్స్ కేజీ, అలాగే గ్రావిటీ యొక్క యూనిట్స్ మీటర్/సెకండ్ స్క్వేర్. అప్పుడు వెయిట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి? కేజీ మీటర్/సెకండ్ స్క్వేర్ అవుతుంది. మనం వెయిట్ యొక్క యూనిట్స్ గ్రామ్స్, కిలోగ్రామ్స్ ఇలా ఉంటాయి అనుకుంటాం, కానీ అవి మాస్ యొక్క యూనిట్స్. వెయిట్ యొక్క యూనిట్స్ కేజీ మీటర్/సెకండ్ స్క్వేర్. సరే, ఇప్పుడు మన బాడీ యొక్క వెయిట్ని కాల్కులేట్ చేద్దాం. మన బాడీ యొక్క మాస్ 6 kg అనుకుందాం. అలాగే మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81 మీటర్/సెకండ్ స్క్వేర్ ఉంటుంది. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 58.68 kg/m² వస్తుంది. దీన్నే మనం నా బరువు 58 kgలని 60 kgలని చెప్తూ ఉంటాం. వెయిట్కి మరో యూనిట్స్ ఉంటాయి, అవే న్యూటన్స్. మన వెయిట్ని చెప్పాలంటే న్యూటన్స్ అని చెప్పాలి, కానీ మన పెద్దవాళ్ళు మాట్లాడుకున్న మాటలు బట్టి మనం వెయిట్ని కూడా కేజీలను చెప్పేస్తాం. సరే, ఇప్పుడు డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఉంది అని చెప్పేదాన్ని డెన్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్ని తీసుకుందాం. ఈ బాక్స్ యొక్క లెంత్, విడ్త్ అలాగే హైట్ ఒకేలా ఉన్నాయి, అంటే 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ ఉందనుకుందాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అవుతుంది. 1 మీటర్ క్యూబ్ అన్నా 1000 లీటర్స్ అన్నా ఒకటే. ఇప్పుడు ఈ బాక్స్లో పట్టే మాస్ని డెన్సిటీ అంటారు. దీన్ని మ్యాథమెటికల్గా చెప్పాలంటే మాస్ బై వాల్యూమ్ అంటాం, అంటే ఇంత వాల్యూమ్లో ఇంత మాస్ ఉందని. ఇప్పుడు ఈ బాక్స్లో వాటర్ని వేసి ఫిల్ చేద్దాం. అలా ఫిల్ చేస్తే ఈ బాక్స్లో సుమారుగా 1000 kg మాస్ ఉన్న వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అని మనకు తెలియాలి. దానికోసం వాటర్ యొక్క మాస్ని అలాగే బాక్స్ యొక్క వాల్యూమ్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని కాల్కులేట్ చేస్తే 1000 kg/m³ వస్తుంది. ఇదే వాటర్ యొక్క డెన్సిటీ. ఇప్పుడు ఈ బాక్స్లో వాటర్ని కాకుండా ఆయిల్ని వేద్దాం, అంటే పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ వేద్దాం. అలా వేస్తే ఈ బాక్స్లో 750 kg మాస్ ఉన్న పెట్రోల్ సరిపోతుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ యొక్క డెన్సిటీని కాల్కులేట్ చేస్తే 750 kg/m³ వస్తుంది. ఇదే పెట్రోల్ యొక్క డెన్సిటీ. మనం పెట్రోల్ బంక్కి వెళ్తే అక్కడ ఇండికేట్ చేసి ఉంటుంది పెట్రోల్ యొక్క డెన్సిటీ అలాగే డీజిల్ యొక్క డెన్సిటీ. సరే, రెండు వేరువేరు డెన్సిటీ ఉన్న వాటిని మిక్స్ చేసామంటే తక్కువ డెన్సిటీ ఉన్నవి పైన ఉంటాయి, అలాగే ఎక్కువ డెన్సిటీ ఉన్నవి కింద ఉంటాయి. ఈ కారణం వల్లనే వాటర్ పైన పెట్రోల్ కానీ డీజిల్ కానీ తేలుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్తో పోల్చుకుంటే పెట్రోల్ది డీజిల్ది డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అలాగే చల్లటి గాలి కంటే వేడి గాలి యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే మన ఫ్రిడ్జ్లో ఉండే ఫ్రీజర్ కంపార్ట్మెంట్ని పైన పెట్టారు.
అప్పుడే పైన ఉన్న చల్లగాలి మొత్తం కిందకి వెళ్ళి కింద ఉన్న వేడిగాలి మొత్తం పైకి వస్తుంది. అలా ఫ్రిడ్జ్లో ఉన్న గాలి మొత్తం చల్లగా మారి ప్రొడక్ట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి.